దేశంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగవేతదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 7,016 కోట్ల మొండి బకాయిలను ఎస్బీఐ మాఫీ చేసినట్లు జాతీయ దినపత్రిక డిఎన్ఏ రిపోర్ట్ చేసింది. డిఎన్ఏ కథనాల ప్రకారం లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సహా 63 మంది డిఫాల్టర్ల బకాయిలను రద్దు చేసింది ఎస్బీఐ. ఇందులో విజయ్ మాల్యాకు చెందిన 1,200 కోట్ల రూపాయలున్నాయి. కేఎస్ ఆయిల్స్ 596 కోట్లు, సూర్య ఫార్మాస్యూటికల్స్ 526 కోట్లు, జీఈటీ పవర్స్ 400 కోట్లు, ఎస్సీఐ ఇన్ఫో సిస్టమ్స్ 376 కోట్ల మొండి బకాయిలు రద్దు చేసినట్లు డిఎన్ఏ కథనమిచ్చింది. లోన్లు మాఫీ అయిన లిస్ట్ లో ఏపీ, తెలంగాణకు చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఏపీకి చెందిన కంపెనీల్లో విక్టరీ ఎలక్ట్రికల్స్ కు దాదాపు 94 కోట్లు, కేఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్టుకు 87 కోట్లు, విక్టరీ ట్రాన్స్ అండ్ స్విచ్ గేర్స్ కంపెనీకి 65 కోట్లు, ఘనశ్యామ్ దాస్ జ్యువెలర్స్ కి 61 కోట్ల మొండి బకాయిలు రద్దయ్యాయి. తెలంగాణకు చెందిన కంపెనీల్లో ఎస్ఎస్వీజీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ దాదాపు 66 కోట్లు, యాక్సిస్ స్ట్రక్చరల్ ప్రైవేట్ లిమిటెడ్ 51 కోట్లు, టోటమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కు 94 కోట్లు రద్దు చేసింది. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగవేతదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం 7,016 కోట్ల మొండి బకాయిలను మొత్తంగా ఎస్బీఐ మాఫీ చేసినట్లు జాతీయ దినపత్రిక డిఎన్ఏ రిపోర్ట్ చేసింది. డిఎన్ఏ కథనాల ప్రకారం లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సహా 63 మంది డిఫాల్టర్ల బకాయిలను రద్దు చేసింది ఎస్బీఐ. ఇందులో విజయ్ మాల్యాకు చెందిన 1,200 కోట్ల రూపాయలున్నాయి. కేఎస్ ఆయిల్స్ 596 కోట్లు, సూర్య ఫార్మాస్యూటికల్స్ 526 కోట్లు, జీఈటీ పవర్స్ 400 కోట్లు, సాయి ఇన్ఫో సిస్టమ్స్ 376 కోట్ల మొండి బకాయిల్ని రద్దు చేసినట్లు డిఎన్ఏ కథనమిచ్చింది. అలాగే లోన్లు మాఫీ అయిన లిస్ట్ లో ఏపీ, తెలంగాణకు చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఏపీకి చెందిన కంపెనీల్లో విక్టరీ ఎలక్ట్రికల్స్ కు దాదాపు 94 కోట్లు, కేఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కి 87 కోట్లు, విక్టరీ ట్రాన్స్ అండ్ స్విచ్ గేట్స్ కంపెనీకి 65 కోట్లు, ఘనశ్యామ్ దాస్ జ్యువెలర్స్ కి 61 కోట్ల మొండి బకాయిలు రద్దయ్యాయి. ఇక తెలంగాణకు చెందిన కంపెనీల్లో ఎస్ఎస్వీజీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ దాదాపు 66 కోట్లు, యాక్సిస్ స్ట్రక్చరల్ ప్రైవేట్ లిమిటెడ్ 51 కోట్లు, టోటమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు 94 కోట్లు రద్దయింది.